హైదరాబాద్లో మైనర్ ఆత్మహత్య సంచలనంగా మారింది. హీరోయిన్ కావాలనే కలతో షార్ట్ ఫిల్మ్స్లో అవకాశాల కోసం ప్రయత్నించిన తన కూతురు సూసైడ్ చేసుకుందని తెలిపింది మృతురాలి తల్లి. కొందరు యువకుల లైంగిక వేధింపులు, బెదిరింపులు తట్టుకోలేక బలవన్మరణానికి పాల్పడిందని అన్నారు. సైదాబాద్ పోలీసులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా స్పందన లేదని క్లారిటీ ఇచ్చారు. సినీ రంగంలో అవకాశాల కోసం ప్రయత్నించిందని అన్నారు. స్థానికంగా ఉండే యువకుడు అమ్మాయి బాత్రూంలో ఉన్న సమయంలో రహస్యంగా వీడియోలు చిత్రీకరించి బెదిరించాడని ఆవేదన వ్యక్తం చేసింది. అతనికి మరో 2 యువకులు, ఓ మహిళ సపోర్ట్ చేశారని అన్నారు. బాలిక కుటుంబ సభ్యులు ఆ వీడియోలను అడ్డుపెట్టుకుని లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపించారు. 6 నెలలుగా వేధింపులకు గురిచేశారని, ఇప్పటివరకు నిందితులను పోలీసులు అరెస్ట్ చేయలేదని అన్నారు. నిరంతర వేధింపులు, మానసిక ఒత్తిడితో తీవ్ర మనస్తాపానికి గురై సూసైడ్ చేసుకుందని తెలిపారు కుటుంబ సభ్యులు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కళతో షార్ట్ ఫిలింలో అవకాశాల కోసం ఓ మైనర్ బాలిక ప్రయత్నించి కొందరు వేధింపులు అలాగే కొందరు బెదిరింపుల కారణంగా ఆ మైనర్ బాలిక ఆత్మహత్య పాల్పడింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సైదాబాద్లోని సింగరేణి కాలనీలో తీవ్ర విషాదాన్ని నింపింది. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడేందుకు ఆ మైనర్ బాలిక తల్లి ఉన్నారు. ఆ తల్లితో మాట్లాడదాం. అమ్మ, అసలు ఇది ఎలా జరిగిందమ్మా? మీ కూతురు హీరోయిన్ అవకాశం కోసం ప్రయత్నం చేసింది, తర్వాత కొందరు వేధింపులు బెదిరింపులు అంటున్నారు. అసలు వాళ్ళు ఎవరు, ఎందుకు బెదిరించాల్సి వచ్చింది, అసలు ఏం జరిగిందమ్మా? వాళ్ళ అక్క బావ ఇక్కడ ఉంటారు. వాళ్ళు మా పక్కన ఇల్లు కొనుక్కున్నది మాకు తెలియదు. వాళ్ళు అది వర్తీయ కుమార్ ఇల్లు. వాళ్ళు ఉన్నప్పుడు బాగానే ఉండేది. ఆ ఇండ్లు కొనుక్కున్న తర్వాత నుంచి మా పాప కోసం పాపని బాత్రూంలో వీడియోలు తీయటం, మళ్ళీ గతంలో వాళ్ళు లేనప్పుడు పాపను రేప్ చేద్దామని గుంజకపోవటం, ఈ 2 సంవత్సరాల నుంచి 2004 నుంచి ఈ 2 సంవత్సరాల నుంచి ఎప్పుడు జరుగుతూనే ఉంది. మేము ప్రతి ఒక్క విషయం పోలీసు వాళ్ళ దృష్టికి చెప్తూనే ఉన్నాం. అయినా కూడా మమ్మల్ని పట్టించుకోలేదు. తర్వాత కూడా మళ్ళీ ఇంకొకటి చాటింగ్ చేసిండు. తెల్లారి చాటింగ్ చేసి వాడొకడు ఇబ్బంది పెట్టడం, వీళ్ళు ఎక్కడ కలుస్తుంటే అక్కడ ఈ రమేష్, పవన్, పూజ వీళ్ళు ఇబ్బంది పెట్టడం, మేము ఎక్కడ పిలిస్తే అక్కడ రామని చెప్పటం, మా తమ్ముడు దగ్గర వెళ్ళాలన్నాడు, మా మరిది దగ్గర, మా కొడుకు, మా భర్త దగ్గర అట్లా అని ఆమె ఈ ఇబ్బంది వల్ల మా పాప చనిపోయింది తప్ప మా పాప చనిపోయేది కాదు. చాలా మంది ఇబ్బంది పెట్టారు తనకు. ఏమని వేధించారమ్మా మీ సిస్టర్ని? అసలు ఏమని మీతో ఎప్పుడైనా షేర్ చేసుకుందా? అసలు ఏమని వేధించారు? ఎందుకు బెదిరింపులు పాల్పడ్డారు? 6 మంత్స్ నుంచి చెప్తూనే ఉంది. హెరాస్మెంట్ చేస్తున్నారు, ఈ వీడియోలు తీసుకొని నన్ను బాగా హెరాస్మెంట్ చేస్తున్నారు. ఎక్కడ కనిపిస్తే అక్కడ మీరు లేని సమయం చూసి నన్ను బాగా హెరాస్ చేస్తున్నారు. నేను కాలేజ్కి వెళ్ళిపోతున్నా, మమ్మీ షాప్లో ఉంటుంది, మమ్మీ ఏదైనా వర్క్ ఉంటే ఇంట్లో ఉంటుంది. నేను అమ్మాయి బయటికి వెళ్ళి ఇంటికి వస్తే డల్ అవుతుంది. రీజన్ ఏమైంది ఇట్లా డల్ అవుతున్నావు, అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్తే అంటే హెరాస్ చేస్తున్నారు అక్క, ఏం చేయాలి, హెరాస్ చేస్తున్నారు. పోలీసు వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చినా పోలీసు వాళ్ళు తీసుకోరు, పోలీసు వాళ్ళు పట్టించుకోరు. నేను ఎవరికి చెప్పుకోవాలి, నాకు ఏం అర్థం అవుతలేదు. నాకు 2 years బ్యాక్ అయితే నన్ను రేప్ చేద్దామని తీసుకెళ్ళినప్పుడు కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ తీసుకోలేదు. తనని రేప్ చేద్దామని తీసుకెళ్లారు సార్. మేము చెప్పినా కూడా మా నోటితో మేము చెప్పాం, సార్ ఇట్లా చేస్తున్నారంట సార్ అంటే, మీరు వాళ్ళు కొట్టడానికి వెళ్ళారని చెప్పి మా మీద మళ్ళీ రివర్స్ కేసులు. ఇప్పుడు మేము వెళ్ళి ఏమని అడిగితే నువ్వు సిఎస్ఆర్ ముందరనే మాట్లాడతావా, నువ్వు ఎస్ఎస్ఆర్ ముందరనే మాట్లాడతావా అంటే, ఆ లేడీ కానిస్టేబుల్ ఒక ఆడది కాదా, దానికి అట్లా చేస్తే అది ఊరుకుంటుందా? అది మనిషి కాదా? దానికి మానవత్వం లేదా? ఒక ఆడపిల్ల వచ్చి చెప్తుందంటే నువ్వు ఆడదానివి, నువ్వు సాటి ఆడదాని, నువ్వన్న అర్థం చేసుకొని మీ సీఏకి చెప్పాలి. ఆడు మొగోడు, వానికి సిగ్గు లేదా? వాళ్ళ ఇంట్లో ఆడపిల్లని అట్లనే చేసేటోడు వాడు. ఇప్పుడు వచ్చిన సీఐ ఓపెన్ చేశాడు. తను ఏం చెప్పాడంటే, ఒక ఆడపిల్ల ఎవరు బయట ఇట్లా చెప్పుకోరు అని చెప్పి వాళ్ళిద్దరికి కొంచెం గొడవైందంట. ఆ సీఐకి ఇద్దరు కలిసి తను వెళ్ళిపోయాడు. ఈ సీఐ ఇక్కడ ఉన్నారు. జరిగినా కూడా అసలు అమ్మాయిని ఇంత విధాలుగా ఇబ్బంది పెడుతున్నప్పుడు అంత హైట్ ఉన్న రాడ్కి ఎక్కి మరీ ఊరేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది తనకి? ఎంత బాధ ఉంటే వేసుకుంటారండి? ఎంత హైట్ ఉంది తెలుసా రాడ్? కుర్చీ పెట్టినా కుర్చీ అందదు. కుర్చీ మీద పెద్ద స్టూల్ పెట్టుకొని పెద్ద స్టూల్ మీద ఎక్కి, మా ఇంట్లో కొన్ని అవి ఏమంటారు సెల్ఫ్లు ఉన్నాయి, ఆ సెల్ఫ్ల మీద ఎక్కి మరీ వేసుకుంది. అంత ధైర్యం చేసి ఎక్కిందంటే ఎంత ఇబ్బంది పెడితే ఎక్కుంటుంది. నాకు అందుతలేదు, ఎందుకు నేను చనిపోవడం అని బ్యాక్ అవ్వచ్చు కదా. పోలీసు వాళ్ళు చూసారు, అంత హైట్ ఎట్లా ఎక్కిందమ్మా అంటే, ఎంత ఇబ్బంది పడితే ఎక్కుతారు హైట్.
సో సైదాబాద్ సింగరేణి కాలనీలో మైనర్ బాలిక ఆత్మహత్య ఘటనకు సంబంధించి న్యాయ విచారణ జరపాలి, ఎవరైతే కారకులు ఉన్నారో వారిని కఠినంగా శిక్షించాలని బాధిత కుటుంబం ఆవేదన వ్యక్తం చేస్తుంది. వీడియో జర్నలిస్ట్ రాకేష్తో కిరణ్, ఎన్టీవీ, హైదరాబాద్.